నా పేరు గవాస్కర్ అండి, అడ్వకేట్ని. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో వాటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరపాలనే ఉద్దేశంతో ఈరోజు విజయవాడ నగరంలో యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో కోలా ప్రసాద్ గారు యొక్క నిర్వహణలో మరి బిషప్లు అందరూ కూడా ఆర్సీఎం సంబంధించి, సిఎస్ఐ సంబంధించి, ఇతరితర సంఘాలకు సంబంధించిన బిషప్లందరూ కూడా విజయవాడలో ఒక వేదికగా ప్రభుత్వాన్ని నినదించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా న్యాయవాదులుగా మేము కూడా వాళ్ళకి ఉచితమైనటువంటి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మరి ఏదైతే దళిత క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో వాటి మీద మేము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా, ఎవరైతే ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేకంగా ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో యూసీపీఏసీ అన్నది ఒక సంస్థ కోలా ప్రసాద్ గారి యొక్క నిర్వహణలో ఆయన యొక్క బాధ్యతగా ఆయన నిర్వహిస్తున్నటువంటి లీగల్ సెల్ని ఆయన అధ్యక్షత వహిస్తూ మమ్మల్ని ముందుకు నడుపుతున్నారు. మేము చేసేటువంటి పని ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఎక్కడైతే దళిత క్రైస్తవుల మీద చర్చికి వెళ్తున్నారనో, బైబిల్ పట్టుకుంటున్నారనో, మరి ప్రార్థన మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారనో, మరి ఈ విధంగా చేస్తూ దాడులు చేస్తూ చర్చిలు కూల్చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని మరి ఈ విషయాలన్నీ కూడా ఒక పత్రిక ముఖంగా మరి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా గత 2 రోజుల క్రితం ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను కూడా ఒక వినతి పత్రం ద్వారా డీజీపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇస్తే ఆయన వీటి గురించి పరిశీలిస్తాను, నా యొక్క కింద స్థాయి సిబ్బంది కూడా తెలియపరుస్తా అన్నారు. తెలియపరచని పక్షంలో రాష్ట్రంలో ఇటువంటి దాడులు, చర్చలు కూల్చేటువంటి విషయాల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని వాటిని నియంత్రణ పక్షంలో క్రైస్తవులు ఏకదండంగా రాష్ట్రం మొత్తం మీద ఒక పిలుపుతో రానున్న కాలంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం నిలదీయడానికి కూడా మేము వెనకాడము అని చెప్పేసి తెలియపరచడం జరుగుతుంది. ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఉపసభాపతి అయి ఉండి మరి క్రైస్తవులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి దగ్గర సుమారు 30 రోజుల పాటు వాళ్ళని జైల్లో పెట్టినటువంటి ఎవరైతే ఉపసభాపతి ఉన్నాడో అతని మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని తీసేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే కాకుండా ఎవరైతే దళితులు ఉండి క్రైస్తవ మతాన్ని తీసుకున్నారో అది ప్రెసిడెంట్ల ఆర్డర్ చూపిస్తూ మమ్మల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలని మేము కోరుతుంది ఏంటంటే, ఆ యొక్క విషయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని, ఏదైతే ప్రెసిడెంట్ల ఆర్డర్ అయితే ఏదైతే ఉందనో దాన్ని రద్దుపరిచి క్రైస్తవులకి, దళిత క్రైస్తవులకి అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఒక విముక్తి కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ యొక్క సర్వీసెస్ని యూసీపీఎస్సికి సంబంధించినటువంటి ఈ క్రిస్టియన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి ఈ లీగల్ సెల్ పూర్తిగా మీకు ఉచితంగా రాష్ట్రంలో న్యాయ సలహాలతో పాటు ఉచితంగా మీకు ఏదైతే ఇబ్బంది ఏదైతే ఉందో మేము పూర్తిగా మీకు న్యాయం జరిగే విధంగా మేము మీ పక్షాన నిలబడతామని, మీ తరపున మేము పోరాడతామని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ అనే వ్యవస్థ డాక్టర్ కోలా ప్రసాద్ గారు చైర్మన్గా ఉండి నడిపిస్తున్నటువంటి ఈ మహోన్నతమైన సంస్థ పనిచేస్తున్నటువంటి ఉద్దేశాలు మా లీగల్ టీం అధ్యక్షులు గవాస్కర్ గారు తెలియజేశారు. ఈ సంస్థ నుండి ఇది బహుకాలంగా ఉనికిలో ఉంది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కార్యాచరణను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర కమిటీని మేము ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సలహా సంఘాన్ని నియమించడం జరిగింది. అందులో ఎక్కువ మంది న్యాయవాదులు ఉన్నారు, కొంతమంది రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. మనకి చట్టపరంగాను న్యాయపరంగాను ఎదురయ్యే ప్రతి సమస్యను గురించి మా లీగల్ టీం వారు మీ పక్షాన పోరాడతారు. ఉచితమైన కార్యాచరణ చేపట్టడానికి సంస్థ వారు తీర్మానించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని దశల వారీగా మరి ప్రతి జిల్లా స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలోను, మండల స్థాయికి, చివరికి ప్రతి క్రైస్తవునికి చేరేలాగా అందరికీ
ఆ, న్యాయం జరిగేలాగా ఇటువంటి వివక్ష దాడులు ఎదుర్కొంటున్న ప్రతి వారి పక్షంగా వారు ఎక్కడున్నప్పటికీ వారి పక్షంగా మేము ఉన్నాము. మీరు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్లు, లీగల్ టీం యొక్క నెంబర్లన్నీ కూడా మీకు ప్రచురించడం జరుగుతుంది. కనుక ప్రతివారు ఈ సంగతిని గమనించి తగినటువంటి మీకు ఎదురయ్యేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదున్నా మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా ఈ సిపిఎస్సి ఈ సంస్థ చైర్మన్ కోలాప్రసాద్ గారి నాయకత్వంలో మా లీగల్ టీము సహకారంతో అందరికీ ఉచితమైనటువంటి సేవలు అందిస్తాము అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.